నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. దేశంలో పదే పదే పరీక్షా పత్రాలు లీక్ కావడంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరును కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. పార్లమెంటరీ కమిటీ సీరియస్ అవడంతో ఎన్టీఏ కీలక వివరణ ఇచ్చింది. పరీక్షల్లో లీకేజీలను అడ్డుకునేందుకు తాము సొంతంగా ఇన్హౌస్ మెకానిజంపై దృష్టి పెట్టామని తెలిపింది. భవిష్యత్తులో సాంప్రదాయ పెన్ అండ్ పేపర్ విధానానికి పూర్తిగా స్వస్తి పలికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను ప్రవేశపెడతామని వెల్లడించింది. అలాగే పరీక్షల నిర్వహణలో బయట ప్రైవేట్ ఏజెన్సీలపై ఆధారపడ్డాన్ని పూర్తిగా తగ్గిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో పదే పదే పరీక్ష పత్రాలు లీక్ కావడంపై ఎన్టీఏ తీరును కమిటీ తీవ్రంగా తప్పుపట్టింది. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ ఏం చెప్తోంది ఓవరాల్గా చూస్తే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ? దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారినటువంటి నీట్ పేపర్ పరీక్ష లీకేజ్ పై అటు ఇప్పటికే దేశం మొత్తం కూడా విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఈరోజు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతము తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా తీవ్రంగా అటు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా మండిపడిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా దాదాపు 20,05,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్స్ రాస్తే ఒక్కసారిగా పరీక్ష లీకేజ్ కావడంతో ఆ పరీక్షను పూర్తిగా రద్దు చేస్తూ ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అసలు ఎందుకు పరీక్ష పదే పదే పేపర్లు లీక్ అవుతున్నాయి, దీనిపై మీరు ఎందుకు సరైనటువంటి దృష్టి సాధించడం అంటూ భద్రతా విషయంలో కావచ్చు, మరోవైపు పేపర్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఎందుకు మీరు స్టాండింగ్ గా దీనిపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం లేదంటూ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా పార్లమెంటరీ కమిటీ ఒకసారి తీవ్ర ఆగ్రహం కూడా ఈ రోజు వ్యక్తం చేయడంటే, అయితే మరోవైపు అటు పార్లమెంటరీ కమిటీ సీరియస్ అవడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా దృష్టి సాధిస్తాం, ఇక నుంచి కూడా ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఖచ్చితంగా తీసుకుంటాం. మరోవైపు లీకేజీ అడ్డుకునేందుకు తాము సొంతంగా ఇన్ హౌస్ అదేవిధంగా మెకానిజం పై దృష్టి పెడతాము. భవిష్యత్తులో సాంప్రదాయమైన పెన్ అండ్ పేపర్ ని కూడా పూర్తిగా స్వస్తి పలికి కంప్యూటర్ ఆధారిత విధానాన్ని అమల్లో చేస్తామంటూ కూడా మరోవైపు ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అటు ఒక వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రైవేట్ ఏజెన్సీల మీద ఆధారపడకుండా పూర్తిగా తగ్గించి తన సొంత ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన ప్రతినిధిని దీంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సభ్యులు పార్లమెంటరీ కమిటీకి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుంది. మరోవైపు అటు కాంగ్రెస్ నేతలు కూడా పేపర్ లీకేజ్ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు పార్లమెంటరీ కమిటీ కూడా మరొకసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే పరీక్షలు నిర్వహించినటువంటి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మరి త్వరలోనే దీనిపై మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా ఇంకా ప్రకటించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ముందస్తుగా మరి మన ముందు ఇంకా పేపర్ లీకేజ్ కాకుండా మరి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ.